క్యాన్సర్ ఉంది. నాకు గుర్తులేదు డాక్టర్. విపరీతంగా నిద్ర వచ్చేసింది. తర్వాత ఏమైనా దాఖలా తెలుస్తుంది. అరే విశ్వనాథ్, ఎప్పుడు వచ్చారు? కాఫీ అది ఏమైనా ఇచ్చారా? ఇంటి కాబోయే అల్లుడికి కాఫీ ఇవ్వడానికి కూడా ఇంట్లో ఎవరు లేరు. ఉండండి, నేను తీసుకొస్తాను. ఇప్పుడు కళ్ళకు జరిగింది చూసాను. ఈశ్వర్, నేను నిన్ను అంతం చేయాలనుకున్నాను, కానీ నువ్వు నీ స్నేహితుడి కోసం నీ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డావు. కన్న బిడ్డని తల్లిదండ్రులను చూసి ఏం చేశారు, మాకేం ఇచ్చారు అని అడిగే ఈ రోజుల్లో నిన్ను పెంచింత వాడిని చేసిన కుటుంబం క్షేమంగా ఉండడం కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యావంటే నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. ఇంతవరకు ఎవరి ముందు తలవంచని ఈ అఖిలాండేశ్వరి